హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్ 2026కు సంబంధించి ఎస్జిటి మోడల్ పేపర్ ఒకటి తయారు చేశానండి. అది ఈరోజు చూద్దాం రండి. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థిని గుర్తించి అతనికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా అతని ప్రగతిలో మార్పు సాధించాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థిని గుర్తించి అతనికి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ద్వారా అతని ప్రగతిలో మార్పును సాధించాడు. ఇది ఏ వికాసం యొక్క ఏ సూత్రాన్ని సూచిస్తుంది? వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం పరస్పర సంబంధ సూత్రంపై ఆధారపడుతుంది. వికాసం మార్పులకు లోనవుతుంది. వికాసాన్ని ఊహించవచ్చు. మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 3. వికాసం మార్పులకు లోనవుతుంది. వికాసం అనేది స్థిరమైనది కాదు. సరైన అభ్యసన వాతావరణం మరియు శిక్షణ ద్వారా వికాస వేగంలో లేదా ప్రగతిలో మార్పులను తీసుకురావచ్చు. జీన్ పియాజే ప్రకారం పిల్లవాడు వస్తువుల పరిమాణము, బరువు మరియు సంఖ్యల ఆధారంగా క్రమబద్ధీకరించే సామర్థ్యాన్ని ఏ దశలో సాధిస్తాడు? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సరు మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాల్లో పిల్లవాడికి వర్గీకరణ, శ్రేణీకరణ, క్రమబద్ధీకరణ మరియు విలోమ ప్రక్రియల అవగాహన వస్తుంది. వైట్ గ్యాస్కీ సిద్ధాంతం ప్రకారం ఒక రంగానికి చెందిన నైపుణ్యం కలిగిన వ్యక్తి అందించే తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు? వైట్ గ్యాస్కీ సిద్ధాంతం ప్రకారం ఒక రంగానికి చెందిన నైపుణ్యం కలిగిన వ్యక్తి అందించే తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు? జెడ్పీడి, స్కాఫోల్డింగ్, ఆత్మశ్రయ భావన, స్కీమాటా. ఆన్సరు స్కఫోల్డింగ్ అంటారు. సహాయాన్ని స్కఫోల్డింగ్ అని అంటారు. పిల్లవాడు ఒక పనిని స్వయంగా చేయలేనప్పుడు పెద్దలు లేదా నైపుణ్యం ఉన్నవారు అందించే తాత్కాలిక మద్దతు లేదా సహాయాన్ని స్కాఫోల్డింగ్ అని అంటాము. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరితో ప్రశంసించబడాలి అనే ఆలోచన ఏ స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, ఉత్తర లౌకిక స్థాయి. ఆన్సరు సాంప్రదాయక స్థాయి. సాంప్రదాయక స్థాయిలో మంచి బాలుడు, మంచి బాలిక అంతర్దశలో వ్యక్తి ఇతరుల ఆమోదం మరియు సమాజం నుండి ప్రశంసలు ఆశిస్తాడు. తర్వాత ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఎదుర్కొనే ప్రధాన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఎదుర్కొనే ప్రధాన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? శ్రమించటం వర్సెస్ న్యూనతాభావం, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, చొరవ వర్సెస్ తప్పుగా భావించడం, ఆత్మీయత వర్సెస్ ఏకాంతం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం. కౌమార దశలో ఉన్న పిల్లలు నేను ఎవరు, సమాజంలో నా స్థానం ఏమిటి అనే గుర్తింపు కోసం ఆరాటపడుతూ పాత్ర గందరగోళాన్ని ఎదుర్కొంటారు. క్రింది వాటిలో ఏది ఆరోహణ క్రమంలో గాగ్నే అభ్యసన సోపాన క్రమాన్ని సూచిస్తుంది? ఆరోహణ క్రమంలో గాగ్నే అభ్యసన సోపాన క్రమాన్ని సూచిస్తుంది. సంకేత అభ్యసనము, ఉద్దీపన ప్రతిస్పందన, శృంఖల అభ్యసనం, సమస్య పరిష్కారం, సూత్ర అభ్యసనం, భావన అభ్యసనం, శబ్ద సాహచర్యం, విచక్షణ, సంకేత అభ్యసనం, ఉద్దీపన ప్రతిస్పందన, సూత్ర అభ్యసనం, సమస్య పరిష్కారం. ఆన్సరు 1 సంకేత అభ్యసనము, ఉద్దీపన ప్రతిస్పందన, శృంఖల అభ్యసనము. ఆన్సరు సంకేత అభ్యసన, ఉద్దీపన ప్రతిస్పందన, శృంఖల అభ్యసన. రాబర్ట్ గాగ్నే అభ్యసనాన్ని 8 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటి 3 సంకేత అభ్యసన అంటే అత్యంత సరళమైనది, ఉద్దీప ప్రతిస్పందన మరియు శృంఖల అభ్యసన. ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత మోటార్ బైక్ తొక్కడం సులభంగా నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 3 అనుకూల బదలాయింపు. ఒకే రంగంలో పొందిన జ్ఞానం లేదా నైపుణ్యం మరొక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయపడితే దానిని అనుకూల అభ్యసన బదలాయింపు అని అంటారు. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత గంట శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవించడం ఏ రకమైన ప్రతిస్పందన? పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత గంట శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవించడం అనేది ఏ రకమైన ప్రతిస్పందన?
నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇది ఒక ఎగ్జామ్ లాగా రాయండి, మీకు ఉపయోగపడిద్ది. నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఆన్సరు నిబంధిత ప్రతిస్పందన. కృత్రిమ ఉద్దీపన అయిన గంట శబ్దానికి లాలాజలం రావటం అనేది అలవాటు లేదా నిబంధన ద్వారా ఏర్పడింది కాబట్టి ఇది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం ఏది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, అనుభవపూర్వక మానవతావాద అభ్యసన సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి అనుభవపూర్వక మానవతావాద అభ్యసన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ మానవతావాద దృక్పథంతో కూడిన అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. థారన్ డైక్ అభ్యసన నియమాలలో ఉపయోగ నిరుపయోగ నియమాలు ఏ ప్రధాన నియమానికి ఉపనియమాలుగా ఉన్నాయి? థారన్ డైక్ అభ్యసన నియమాలలో ఉపయోగ నిరుపయోగ నియమాలు ఏ ప్రధాన నియమానికి ఉపనియమాలుగా ఉన్నాయి? సన్నద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, బహువిధ ప్రతిస్పందన నియమము. సన్నద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, బహువిధ ప్రతిస్పందన నియమము. ఆన్సరు అభ్యాస నియమము. అభ్యాస నియమం మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఉపయోగ నియమము, పదే పదే చేయటం వల్ల బలం పెరుగుతుంది. రెండు నిరుపయోగ నియమము, చేయకపోవటం వల్ల బలహీనపడుతుంది. బండూరా పరిశీలన అభ్యసనలో గల 4 సోపానాల సరైన క్రమం ఏది? అవధానం, పునరుత్పాదన, ధారణ, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. ధారణ, అవధానం, పునర్బలనం, పునరుత్పాదన, పునర్బలనం, అవధానం, ధారణ, పునరుత్పాదన. ఆన్సరు 2. అవధానము, ఫస్ట్ అవధానము, తర్వాత ధారణ, తర్వాత పునరుత్పాదన, తర్వాతే పునర్బలనం. ఆల్బర్ట్ బండూరా ప్రకారం పరిశీలన అభ్యసన అవధానం అంటే గమనించటం, ధారణ అంటే గుర్తుపెట్టుకోవడం, పునరుత్పాదన అంటే తిరిగి చేయటం, మరియు పునర్బలనం అంటే ప్రోత్సాహం అనే క్రమంలో జరుగుతుంది. గార్డెనర్ బహుళ సిద్ధాంతం ప్రకారం ఒక నటుడు లేదా నృత్యకారుడు కలిగి ఉండే బుద్ధి రకం ఏది? శారీరక స్పర్శాత్మక బుద్ధి, వ్యక్తంతర బుద్ధి, వ్యక్తి అంతర్గత బుద్ధి, దృశ్య స్థానాత్మక బుద్ధి. శారీరక స్పర్శాత్మక బుద్ధి, వ్యక్తి అంతర బుద్ధి, వ్యక్తి అంతర్గత బుద్ధి, దృశ్య స్థానాత్మక బుద్ధి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 1 శారీరక స్పర్శాత్మక బుద్ధి. శరీర అవయవాలు కదలికలు చక్కగా నియంత్రిస్తూ ప్రదర్శనలు ఇచ్చే నటులు, నృత్యకారులు, క్రీడాకారులలో శారీరక స్పర్శాత్మక బుద్ధి ఎక్కువగా ఉంటుంది. స్టెర్న్బర్గ్ త్రిసిద్ధాంతం ప్రకారం నిత్య జీవితంలో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే బుద్ధి ఏది? స్టెర్న్బర్గ్ త్రిసిద్ధాంతం ప్రకారం నిత్య జీవితంలో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే బుద్ధి ఏది? విశ్లేషణాత్మక బుద్ధి, సృజనాత్మక బుద్ధి, సందర్భోచిత ఆచరణాత్మక బుద్ధి, అమూర్త బుద్ధి. విశ్లేషణాత్మక బుద్ధి, సృజనాత్మక బుద్ధి, సందర్భోచిత ఆచరణాత్మక బుద్ధి, అమూర్త బుద్ధి. ఆన్సరు సృజనాత్మక బుద్ధి. సందర్భోచిత లేదా ఆచరణాత్మక బుద్ధి అనేది రోజువారీ పనులు, ప్రాక్టికల్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి తాను అనుకున్న గ్రూప్ 1 ఉద్యోగం సాధించలేకపోయినప్పుడు అసలు సివిల్స్ సాధించడమే నా లక్ష్యం, గ్రూప్ 1 చాలా చిన్న ఉద్యోగం అని చెప్పుకోవడం ఏ రక్షక తంత్రం? హేతుకీకరణము, విస్థాపనము, తిరోగమనము, ప్రక్షేపణం. ఆన్సర్ కామెంట్ చేయండి. హేతుకీకరణం, విస్థాపనం, తిరోగమనం, ప్రక్షేపణం. ఆన్సర్ హేతుకీకరణం. తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి సమాజం అంగీకరించే ఒక నకిలీ లేదా తప్పుడు కారణాన్ని వెతకడాన్ని హేతుకీకరణం అని అంటారు. ప్రక్షేపక పరీక్షలకు ఉదాహరణ కానిది ఏది? రోషాక్ శిరామరికల పరీక్ష, థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్, పద సాహచర్య పరీక్ష, మిన్నెసోటా బహుళ వ్యక్తిత్వ సూచిక. ఆన్సరు మినసోటా బహుళ దశల వ్యక్తిత్వ సూచిక. MMPI అనేది ఒక అప్రక్షేపక వ్యక్తిత్వ ప్రశ్నావళి. మిగిలిన 3 కూడా ప్రక్షేపక పరీక్షలకు చెందినవి. క్రింది వాటిలో ఏ ప్రజ్ఞాలబ్ధి పరిధి గల వారిని శిక్షణ ఇవ్వదగిన బుద్ధిమాంద్యులు అంటారు? శిక్షణ ఇవ్వదగిన బుద్ధిమాంద్యులు ఎవరు? 50 నుంచి 69, 35 నుంచి 49, 20 నుంచి 34, 20 కన్నా తక్కువ. ఆన్సరు 35 నుంచి 49. ఐక్యూ 35 నుంచి 49 ఉన్న వారికి సొంత పనులు చేసుకోవడానికి, చిన్న చిన్న వృత్తి పనుల్లో శిక్షణ ఇవ్వడానికి వీలవుతుంది. 50 నుంచి 69 గలవారు విద్యాబుద్ధులు నేర్పదగిన వారు. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి సరైన అర్థం ఏమిటి?
విశ్లేషణ, భాగాల మొత్తము, సమగ్ర ఆకృతి లేదా మొత్తము, అంతర్దృష్టి. గెస్టాల్ట్ అంటే అర్థం భాగాల సమగ్ర ఆకృతి లేదా మొత్తము. సమగ్ర ఆకృతి లేదా మొత్తము. గెస్టాల్ట్ అంటే ఒక వస్తువును విడివిడిగా భాగాలుగా కాకుండా సమగ్రంగా లేదా మొత్తంగా పరిశీలించటం అని అర్థం. ఒకే సమయంలో రెండు ఆకర్షణీయమైన మరియు సమానమైన లక్ష్యాలు ఎదురైనప్పుడు అందులో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏది? ఒకే సమయంలో రెండు ఆకర్షణీయమైన మరియు సమానమైన లక్ష్యాలు ఎదురైనప్పుడు అందులో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏమిటి? ఉపగమ, పరిహార, ఉపగమ, ద్వి ఉపగమ, పరిహార. ఆన్సరు ఉపగమ. రెండు ఇష్టమైన పనుల మధ్య ఒకదానిని ఎంచుకోవాల్సి వస్తే దానిని ఉపగమ సంఘర్షణ అంటారు. ఒకే రోజు రెండు మంచి ఉద్యోగాల ఇంటర్వ్యూ ఉండటం అన్నమాట. స్మృతి ప్రక్రియలో గల రెండు సరైన మైలురాళ్ల వరుస క్రమం ఏది? స్మృతి ప్రక్రియలో గల సరైన మైలురాళ్ల వరుస క్రమం ఏది? ఎన్కోడింగ్, పునఃస్మరణ, నిలుపుదల. ఎన్కోడింగ్, నిలుపుదల, పునఃస్మరణ, నిలుపుదల, ఎన్కోడింగ్, పునఃస్మరణ, నిలుపుదల, ఎన్కోడింగ్. ఆన్సర్ ఎన్కోడింగ్, నిలుపుదల, పునఃస్మరణ. మొదట సమాచారాన్ని గ్రహించడం ఎన్కోడింగ్, తర్వాత మెదడులో దాచటం స్టోరేజ్, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడము రివర్టల్ లేదా రీకాల్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రవర్తనను వారు గమనించకుండా సహజ వాతావరణంలో దూరం నుండి రికార్డ్ చేశాడు. ఇది ఏ రకమైన పరిశీలన? సహభాగస్వామ్య పరిశీలన, అసహజ భాగస్వామ్య పరిశీలన, నియంత్రిత పరిశీలన, పరీక్షణం. ఆన్సరు అసహభాగి పరిశీలన. పరిశీలకుడు ఆ సమూహంలో కలవకుండా వారి ప్రవర్తనను బయట నుండి సహజంగా పరిశీలిస్తే దానిని భాగస్వామ్య పరిశీలన అని అంటారు. చిన్నపిల్లలు మొదట వస్తువులను పట్టుకోవడానికి చేతి మొత్తాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత కేవలం వేళ్లతో పట్టుకుంటారు. ఇది ఏ వికాస సూత్రం? వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. వికాసం సామాన్య దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం ఒక నిర్దిష్ట ప్రక్రియ. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆన్సర్ వికాసం అనేది ఒక సామాన్యం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. శిశువు మొదట పెద్ద కండరాలు కదలికల ద్వారా సాధారణ ప్రతిస్పందనలు చూపి తర్వాత చిన్న కండరాల ద్వారా నిర్దిష్టమైన పనులను చేయగలుగుతాడు. అభ్యసన వైకల్యాలలో గణిత సంబంధిత లోపాలను కలిగి ఉండటాన్ని ఏమంటారు? గణిత సంబంధిత లోపాలు డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, అఫేసియా. ఈ బిట్టు లేకుండా అసలు టెట్టు పేపరే ఉండదు. ఆన్సరు డిస్కాల్కులియా. గణిత గణనలు, సంఖ్యలను గుర్తింపులో ఇబ్బంది పడటాన్ని డిస్కాల్కులియా అని, చదవటంలో లోపాలను డిస్లెక్సియా అని అంటారు. మెస్లో ఆవశ్యకాల శ్రేణి సిద్ధాంతం ప్రకారం పిరమిడ్లో అందరికంటే అడుగున ఉండే ప్రాథమిక ఆవశ్యకాలు ఏమిటి? రక్షణ ఆవశ్యకాలు, శారీరక ఆవశ్యకాలు, ఆత్మగౌరవ ఆవశ్యకాలు, సాంగత్య ఆవశ్యకాలు. ఆన్సరు శారీరక ఆవశ్యకాలు. అబ్రహం మెస్లో ప్రకారం గాలి, నీరు, ఆహారం, నిద్ర వంటి శారీరక ఆవశ్యకాలు మనిషికి అత్యంత ప్రాథమికమైనవి. ప్రగతిశీల విద్య మరియు లర్నింగ్ బై డూయింగ్ భావనను బలంగా సమర్థించిన తత్వవేత్త ఎవరు? జీన్ జాక్వెస్ రూసో, జాన్ డ్యూయి, ఫెడరిక్ ప్రోబెల్, మరియా మాంటిసోరీ. ఆన్సరు జాన్ డ్యూయి. అమెరికన్ తత్వవేత్త జాన్ డ్యూయి ప్రగతిశీల విద్యా విధానాన్ని ప్రాజెక్టు పద్ధతికి మూలమైన చేసి నేర్చుకోవడం అనే సూత్రాన్ని అందించారు. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలి? 35:1, 40:1, 30:1, 25:1. విద్యార్థి మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి అన్నాడు 30:1. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అదే ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే ప్రతి 35 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం లేదా సూత్రం కానిది ఏది? జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానించటం, అభ్యసనం కంఠస్థ పద్ధతి నుండి దూరంగా సాగేలా చూడటం, పరీక్షల విధానాన్ని మరింత కఠినతరం చేయడం, పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటం. ఆన్సరు పరీక్షల విధానాన్ని మరింత కఠినతరం చేయటం అనేది 2005 యొక్క
సూత్రాలలో లేదు. ఎన్సిఎఫ్ 2005 పరీక్షల విధానాన్ని సరళతరం చేయాలని, తరగతి గది జీవితంతో అనుసంధానించాలని చెప్పింది, కానీ కఠినతరం చేయమని చెప్పలేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఫార్మేటివ్ అసెస్మెంట్కి కేటాయించిన మొత్తం మార్కుల శాతం ఎంత? 80%, 50%, 20%, 40%. ఆన్సరు 20%. ఒక విద్యా సంవత్సరంలో అంతర్గత మూల్యాంకనము లేదా రూపణ మూల్యాంకనం ఎఫ్ఏకు 20 మార్కులు భారము, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎస్ఏకు 80 మార్కుల భారము ఉంటుంది. క్రింది వాటిలో ఏది నాయకత్వ శైలిలో అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన మరియు విద్యార్థులకు స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చేది? నిర్దేశిత నాయకత్వం, సహభాగి ప్రజాస్వామ్య నాయకత్వం, అనుమతించే నాయకత్వం, నిరంకుశ నాయకత్వం. ఆన్సరు సహభాగిత్వ లేదా ప్రజాస్వామ్య నాయకత్వం. సహభాగిత్వ లేదా ప్రజాస్వామ్య నాయకత్వంలో అందరి అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అనుమతించే నాయకత్వంలో మితిమీరిన స్వేచ్ఛ ఉండి నియంత్రణ లోపిస్తుంది. ఒక పరీక్షను ఏ సమయంలో ఏ ఉపాధ్యాయుడు దిద్దిన ఒకే రకమైన మార్కులు వస్తే ఆ పరీక్షకు గల లక్షణం ఏది? సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత, ఆచరణాత్మకత. ఆన్సర్ వస్తునిష్టత. మూల్యాంకనం చేసే వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం చూపకుండా సమాధానానికి స్థిరమైన మార్కులు రావటాన్ని వస్తునిష్టత అని అంటారు. పిల్లల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఆమోదించింది? 1959 నవంబర్ 20, 1989 నవంబర్ 20, 1948 డిసెంబర్ 10, 1992 జనవరి 26. ఆన్సరు 1959 నవంబర్ 20. 1959 నవంబర్ 20. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను మొదటిసారిగా ఆమోదించింది. ఇది సైకాలజీ 30 బిట్లు. ఇప్పుడు తెలుగు. సందేశం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏది? శతకము, ఖండకావ్యము, కథానిక, వ్యాసము. ఆన్సరు ఖండకావ్యం. సందేశం పాఠ్యభాగం ఆధునిక కవి గుర్రం జాషువా గారి ఖండకావ్యం నుండి తీసుకోబడింది. దీని ఇతివృత్తం తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి ఏ రచనకు పురస్కారం లభించింది? శివభారతం, ఆంధ్రపురాణం, రామాయణ కల్పవృక్షం, నారాయణ శతకం. ఆన్సరు రామాయణ కల్పవృక్షం. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1971లో రామాయణ కల్పవృక్షం అనే కావ్యానికి తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏది? పర్యావరణము, సంస్కృతి, దేశభక్తి, సైనికుల త్యాగం, మానవీయ విలువలు. ఆన్సర్ దేశభక్తి మరియు సైనికుల త్యాగం. మాతృభూమి కథానిక దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల త్యాగాలను, దేశభక్తిని తెలియజేస్తుంది. సముద్ర ప్రయాణం పాఠ్యభాగ రచయిత ముద్దు రామకృష్ణయ్య గారి జన్మస్థలం ఏ జిల్లాలో ఉంది? కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ. ఆన్సర్ కరీంనగర్. ముద్దు రామకృష్ణయ్య గారు పూర్వ కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త. ఈయన రాసిన యాత్రా చరిత్రే సముద్ర ప్రయాణం. క్రింది వాటిలో భర్తృహరి సుభాషితాల్లో సుభాషిత రత్నావళి పేరు అనువదించిన కవి ఎవరు? ఏనుగు భర్తృహరి సుభాషితాలను తెలుగులోకి సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువదించిన కవి ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన, కంచర్ల గోపన, మారది వెంకయ్య. ఆన్సరు ఏనుగు లక్ష్మణ కవి గారు. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులో సుభాషిత రత్నావళిగా అనువదించారు. కవి కోకిల అనే బిరుదు గల ఆధునిక తెలుగు కవి ఎవరు? గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు. ఆన్సరు దువ్వూరి రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి గారికి కవి కోకిల అనే బిరుదు కలదు. ఈయనకు రాసిన కృషివలుడు కావ్యం చాలా ప్రసిద్ధమైనది. శివతాండవం పాఠ్యభాగ రచయిత ఎవరు? పుట్టపత్రి నారాయణాచార్యులు గారు. మాతృభావన ఏ కావ్యం నుండి గ్రహించబడింది? గబ్బిలము, శివభారతము, కావ్య కన్యక, అమృతాభిషేకం. ఆన్సరు శివభారతం. గడియారం వెంకటశేష శాస్త్రి గారి రాసిన శివభారతంలోని తృతీయ శ్వాస నుండి మాతృభావన పాఠం తీసుకోబడింది. ఉత్పలమాల పద్యంలో గల అక్షరాల సంఖ్య ఎంత? 20, 21, 19, 22. ఆన్సరు 20. ఉత్పలమాల పద్యంలో భరణ, బభరవ అనే గణాలు ఉంటాయి. మొత్తం అక్షరాలు 20. రాముడు మంచి బాలుడు. ఇందులో మంచి అనేది ఏ భాషా భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం,
అవ్యయం. ఆన్సరు విశేషణం. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు. ఇక్కడ మంచి అనేది గుణాన్ని సూచిస్తుంది. సూర్యోదయం అనే పదంలో సంధి ఏది? సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి. ఆన్సరు గుణసంధి. సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. ఇది గుణసంధి సూత్రం. రామ లక్ష్మణులు ఏ సమాసానికి ఉదాహరణ? ద్విగు, ద్వంద్వ, తత్పురుష, బహువ్రీహి. ఆన్సరు ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యత గలది ద్వంద్వ సమాసం. రాముడును లక్ష్మణుడును, కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. రాజు అడవికి వెళ్ళాడు. ఈ వాక్యం ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. ఆన్సర్ సామాన్య వాక్యం. ఒకే ఒక సమాపక క్రియ కలిగి పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అని అంటారు. అయ్యో ఎంత కష్టం వచ్చింది. ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, విద్యార్థకం, నిషేధార్థకం. ఆన్సరు ఆశ్చర్యార్థకం. భయం, ఆశ్చర్యం, బాధ వంటి రసానుభూతులను వ్యక్తపరిచే వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. హరిశ్చంద్రుడు సత్యమునే పలికెను. దీనిని కర్మని వాక్యంగా మార్చగా లభించే రూపం ఏమిటి? హరిశ్చంద్రుని చేత సత్యము పలకబడెను. హరిశ్చంద్రుడు సత్యమును పలకవచ్చు. సత్యము హరిశ్చంద్రుడికి తెలుసు. హరిశ్చంద్రుడితో సత్యం పలికించారు. ఆన్సరు హరిశ్చంద్రుడి చేత సత్యము పలకబడెను. కర్తకు చేత వర్ణకం చేరి క్రియకు బడు అనే రూపం వస్తే అది కర్మని వాక్యం అవుతుంది. కనకము అనే పదానికి సరైన పర్యాయ పదం ఏది? కనకము అంటే ఇంద్రుడు, సురేంద్రుడు, బంగారము, పసిడి, హేమము, ఇల్లు, గృహము, భూమి, ధర, అవని. ఆన్సరు బంగారము, పసిడి, హేమము. కనకము అంటే బంగారం. దీనికి పర్యాయ పదాలు పసిడి, కుందనము, హేమము, స్వర్ణము. ఆకాశం అనే పదానికి వికృతి పదం ఏది? ఆకాశం, గగనం, అంబరం, క్లౌడ్. ఆన్సరు మేఘం. ఆన్సరు ఆకాశం. ఆకాశంకి ఆకాశం అనేది వికృతి రూపం. కువలయము అంటే అర్థం ఏమిటి? తామర పువ్వు, కలువ పువ్వు, గులాబీ పువ్వు, భూమండలం. ఆన్సరు కలువ పువ్వు. కువలయము అనగా నల్ల కలువ లేదా కలువ పువ్వు అని అర్థం. కొన్ని సందర్భంలో భూమండలం అనే అర్థం కూడా వస్తుంది, కానీ సాహిత్యంలో కలువ పువ్వు ప్రాధాన్యత ఎక్కువ. నగరాజ్యము పదానికి విగ్రహ వాక్యం. నగరం యొక్క రాజు, నగరములలో రాజు, నగరములలో శ్రేష్టమైన రాజు, నగరం అనే పేరు గల రాజు. ఆన్సరు నగరములలో శ్రేష్టమైన, నగములలో, నగరం కాదు, నగములలో శ్రేష్టమైన రాజు అంటే పర్వతాలలో శ్రేష్టమైనది నగరాజము అంటే. నగము అంటే పర్వతము. పర్వతాలకు రాజైన హిమవంతుని నగరాజము అని అంటారు. ఇది నిర్ధారణ షష్ఠీ తత్పురుష యొక్క సమాసానికి చెందుతుంది. ఉపమేయానికి, ఉపమానానికి చక్కని పోలిక చెప్పడం ఏ అలంకారం? రూపక అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆన్సర్ ఉపమాలంకారం. రెండు వస్తువుల మధ్య పోలిక వలె, లాగా వంటి ఉపమావాచకాలతో స్పష్టంగా చెబితే అవిది ఉపమాలంకారం. క్రింది వానిలో మాత్రా ఛందస్సుకు చెందిన పద్య రకం ఏది? వృత్తాలు, జాతులు, ఉపజాతులు, కందము, ముత్యాల సరాలు. ఆన్సరు ముత్యాల సరాలు. గురు లఘువుల సంఖ్యతో కాకుండా మాత్రల కాల పరిమితి ఆధారంగా నడిచే ముత్యాల సరాలు గురజాడ అప్పారావు గారు ప్రవేశపెట్టిన మాత్రా ఛందస్సు రూపము. ముఖ పద్మము ఏ సమాసము? ఉపమాన పూర్వపద కర్మధారయ, రూపక, సంభావన పూర్వపద, విశేషణ ఉత్తరపద. ఆన్సర్ రూపక, అవధారణ పూర్వపద. ముఖము అనేది పద్మము. ఇక్కడ ఉపమేయానికి, ఉపమానానికి అభేదం చెప్పడం వల్ల ఇది రూపక సమాసం అయింది. గురువులు పాఠం చెప్పారు. ఇక్కడ చెప్పారు అనేది ఏ రకమైన క్రియ? అసమాపక క్రియ, సమాపక క్రియ, వ్యతిరేక క్రియ, భావార్థక క్రియ. ఆన్సరు సమాపక క్రియ. వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేసే క్రియను సమాపక క్రియ అని అంటారు. రాముడు అడవికి వెళ్ళి సీతను తెచ్చాడు. ఇందులో వెళ్ళి అనేది ఏ రకమైన క్రియ? వార్ధం, చేకర్థకం, శత్రర్థకం, తుమున్నార్థకం. ఆన్సరు వార్ధకం. భూతకాలంలో జరిగిపోయిన అసమాపక క్రియను వార్ధం అని అంటారు. భాషా బోధనలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం నైపుణ్యాలను మొదటిదైన శ్రవణ నైపుణ్యానికి ప్రధాన ఆధారం ఏది? రేడియో వినడం, ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం, స్వచ్ఛమైన ఉచ్చారణ, నిఘంటువు చూడటం, వ్యాసాలు రాయటం. ఆన్సర్ ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనము, స్వచ్ఛమైన ఉచ్చారణ. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేసే స్పష్టమైన ఆదర్శ పఠనమే విద్యార్థుల శ్రవణ నైపుణ్యానికి మొదటి పునాది. పద్య బోధనలో ప్రధాన ఉద్దేశం లేదా లక్ష్యం ఏమిటి? సమాచార సేకరణ, రసానుభూతి, సౌందర్యాత్మక ఆనందం పొందటం, కేవలం వ్యాకరణ అంశాలు నేర్చుకోవడం, కఠిన పదాలకు అర్థాలు కంఠస్థం చేయటం.
ఆన్సర్ రసానుభూతి, సౌందర్యాత్మక ఆనందం పొందటం. పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో భావ సౌందర్యం, రసాస్వాదన, ఆనందానుభూతి మరియు నైతిక విలువలను పెంపొందించటం. వ్యాకరణ బోధనలో ఉదాహరణల నుండి సూత్రాలను రాబట్టే పద్ధతిని ఏమంటారు? నిగమనోపపత్తి పద్ధతి, ఆగమనోపపత్తి పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కంఠస్థ పద్ధతి. ఆన్సర్ ఆగమనోపపత్తి పద్ధతి. మొదట కొన్ని ఉదాహరణలు పరిశీలించి వాటి ద్వారా ఒక సాధారణ సూత్రాన్ని కనుగొనే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. ఇది శాస్త్రీయమైనది. విద్యార్థి స్వయంగా పుస్తకాలు లేదా గ్రంథాల నుండి విషయాలను చదివి అర్థం చేసుకోవడానికి ఏ పఠనం అంటారు? ప్రకాశ పఠనం, మౌన పఠనం, సమూహ పఠనం, ఆదర్శ పఠనం. ఆన్సర్ మౌన పఠనం. పైకి శబ్దం చేయకుండా మనసులోనే చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. ఇది ఏకాగ్రతను, స్వయం అభ్యసనాన్ని పెంచుతుంది. విద్యార్థులలో ఉన్న లేఖన దోషాలను నివారించడానికి ఉపయోగపడే అత్యుత్తమ సాధనం ఏది? ఉపన్యాసం ఇవ్వడం, ఉక్తలేఖనం, మౌన పఠనం చేయించడం, పుస్తకాలు బహుమతిగా ఇవ్వటం. ఆన్సర్ ఉక్తలేఖనం. ఉపాధ్యాయుడు పదాలను చదువుతుంటే విద్యార్థులు రాసే ఉక్తలేఖనం ద్వారా అక్షర దోషాలను సులభంగా గుర్తించి సరిదిద్దవచ్చును. చూస్ ద కరెక్ట్ యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ జెనరస్. కైండ్, మెర్సీలీ, బెనవలెంట్, helpful. Answer mercifully. Generous means unselfish or giving freely. Its opposite antonym is mercifully. Identify the part of speech the underlined word. She sings beautifully. Beautifully అనేది ఏంటి? Adjective, noun, verb, adverb. Answer adverb. The word beautifully describes how the actions is performed, so it is an adverb. Choose the correct option to fill in the blank. He has been living in Delhi dash 2015 for since from by. Answer since. Since is used a specific point of time 2015 in present perfect continuous tense. Identify the sentence written in the passive voice. The chef cooked a delicious meal. A delicious meal was cooked by the chef. The chef is cooking a meal. A meal cooks the chef. Answer a delicious meal was cooked by the chef. Sentence 2 follows the passive construction. Subject plus was or were plus V3 plus by plus object. Choose the correct synonym of the word ample. Scant, abundant, short, major. Answer abundant. Ample means more than enough or plentiful. Abundant is its correct synonym. Fill in the blank with the correct form of the verb. The earth dash around the sun. The earth dash around the sun. Revolve, revolved, revolves, revolving. Answer revolves. Universal truths and scientific facts are always expressed in simple present tense. Earth is singular, so revolves is used. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రిసీవ్ అనే దానికి కరెక్ట్ అయిన స్పెల్లింగ్ ఏంటి అని అడిగా. RECEIVE. ఆప్షన్ 1 RECEIVE రిసీవ్. ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ RECEIVE రిసీవ్. ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ సెంటెన్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ ఇట్ ఈజ్. అసెర్టివ్, ఇంపెరటివ్, ఇంటరాగ్లేటివ్, ఎక్స్క్లామేటరీ. ఆన్సర్ ఎక్స్క్లామేటరీ. Sentence expressing strong emotions or surprise with an exclamation mark at the end are exclamatory sentences. Fill in the blank with a suitable article. He is dash honorable man. Yan, the, no article. Yan. Answer yan. The word honorable starts with a silent H and gives a vowel sound. So yan is the correct article. Choose the suitable question tag for you are coming to the party. Are you, aren't you, don't you, won't you. Answer aren't you. Since the statement is positive, the question tag must be negative. Aren't you. Identify the meaning of the idiom. A piece of cake. A heavy loss, something very easy, a delicious food, to feel sick. Answer something very easy. The idiom a piece of cake refers to a task
that it very simple or easy to do. Change into the indirect speech. John said, I am writing a letter. John said that he was writing a letter. John said that he was writing a letter. John said that I was writing a letter. John said that he wrote a letter. Answer option 2. John said that he was writing a letter. Present continuous tense changes into past continuous tense is reported speech when the reporting verb is in past tense. Find the word that denotes a place where bees are kept. Ivory, aquarium, apiary, zoo. Answer. Apiary. Apiary is a place where bees are kept, while ivory is a place of birds. Fill the blank with the correct relative pronoun. This is the boy dash won the prize. Which, whom, whose, who. Who. Answer. Who is used to a relative pronoun to refer that human subject or persons. Choose the correct modal verb to express ability. She dash speak 3 languages fluently. Must, can, should, may. She can. Can is used to express general ability or capability in the present tense. Choose the correct plural form of the word. Criterion. Criterions, criteria, criterias, criteriae. Answer. Criteria. Answer option 2. See, RITERIA. Criteria. Criterion is a singular noun of Latin or Greek origin, and its correct plural form is criteria. Fill in the blank with correct conjunction. He ran fast dash he missed the bus. He ran fast yanda because batta sona. Answer. But he ran fast. పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ బస్ మిస్ అయ్యాడు. బట్ ఈజ్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్ బిట్వీన్ టూ clauses. He ran fast, yet the result was opposite. Choose the sentence that is grammatically correct. One of my friends are a doctor. One of my friend is a doctor. One of my friend is a doctor. One of my friends am a doctor. Answer. One of my friends is a doctor. After one of plural noun, the verb must be always in singular because the real subject is one. Identify the phrase that matches the underlined clause. If it rains, we will cancel the picnic. Noun clause, adjective clause, adverbal clause of condition, adverbal clause of time. Answer. Adverbal clause of condition. If it rains sets a condition for the main action, making it an adverbal clause of condition. What is the feminine gender of wizard? Witch, countess, empress, actress. Answer. Witch. Wizard means a man who has magical powers. Its feminine counterpart is witch. In the lesson, The Snake and the Mirror, what is the profession of the protagonist? Teacher, homeopathy doctor, lawyer, engineer. Answer. Homeopathy doctor. The story of the textbook features a homeopathy doctor who encounters a snake in his room. Who is the author of the poem I Am the Land? Marina D. Bellagate, Sarojini Naidu, William Wordsworth, Rabindranath Tagore. Answer. Mariana. I Am the Land is a well-known poem included the secondary syllabus written by Mariana D. Bellagate. Choose the word with a silent letter in knowledge. K and D, N and G, W and E, K and G. Answer. K and D. K and D in the pronunciation knowledge.
K and D are silent. Fill in the blank with correct adjective degree. Iron is dash than gold. Useful, more useful, most useful, useful as. Answer more useful. The word than indicates the comparative degree. So more useful is correct. The standard dialect of English used in official broadcasting and education in India is generally modeled after American English, received pronunciation are British English, Australian English, Canadian English. Answer British English. Indian English teaching and phonetic standards are largely derived from British English received pronunciation. Which of the following is a productive language skill? Listening, reading, writing, understanding. Answer writing. Speaking and writing are productive skills because learner produce language. Listening and reading are receptive skills. The full form of ELT in school education is English location teaching, English language teaching, elementary language training, effective language test. Answer English language teaching. ELT stands for English language teaching, a major domain in educational methodology. Which method of English teaching English totally bans the use of mother tongue in the classroom? Grammar translation method, direct method, bilingual method, structural approach. Answer direct method. The direct method emphasizes teaching English directly through target language exports without any translator or use of native vernacular. Remedial teaching is meant for gifted students, rotate learners, slow learners, students lagging behind regular assessment. Answer slow learners. Remedial teaching ఎవరికి అంటే slow learners కి. Remedial teaching aims to help students who face learning gaps or difficult to catch up with class standards. Phonetic is the study of sentence structure, speech sounds, word meanings, grammar rules. Answer speech sounds. Phonetics is the branch of linguistics that deals with the production, transmission and reception of human speech sounds. తర్వాత మ్యాథ్స్. క్రింది వాటిలో ఏది అకరణీయ సంఖ్యల యొక్క సంకలన తత్సమాంశాన్ని సూచిస్తున్నది? 1 -1 0 నిర్వచించబడదు. ఆన్సర్ 0. ఏదైనా ఒక సంఖ్యకు 0ని కూడితే తిరిగి అదే సంఖ్య వస్తుంది కాబట్టి 0ను సంకలన తత్సమాంశం అని అంటారు. 1 అనేది గుణకార తత్సమాంశం. 2 సంఖ్యల నిష్పత్తి 5:3 మరియు వాటి మధ్య భేదం 18 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? 45, 27, 36, 54. ఆన్సరు 1 45. 5x 3x అనుకుంటే సంఖ్యలను 5x - 3x = 2x. 2x = 18 అయితే x = 9. పెద్ద సంఖ్య 5 × 9 45. చతుర్భుజంలోని 4 కోణాల నిష్పత్తి 1:2:3:4 అయితే ఆ చతుర్భుజంలో అతిపెద్ద కోణం ఎంత? 144, 108, 72, 180. ఆన్సర్ 144. 4 కోణాలంటే x + 2x + 3x + 4x 10x అవుద్ది. 10x = 360 అయితే అప్పుడు 4x 4 × 36 144 డిగ్రీలు అవుతుంది. ఒక వస్తువును 540కి అమ్మటం వల్ల 10% నష్టం వచ్చింది. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత? 600, 500, 580, 620. ఆన్సర్ 600. 10% నష్టం అంటే అమ్మిన వెల కొన్న వెల 90%కి సమానం. అప్పుడు 90% = 540 అయితే 100% = 540/90 × 100 దట్ = 600. √1.44 ప్లస్ √0.09 యొక్క విలువ ఎంత? 1.44 0.09 1.5 1.23 1.7 0.15. ఆన్సర్ 1 1.5. ఎందుకంటే √1.44 బయటకు వస్తే 1.2 అవుద్ది. √0.09 బయటకు వస్తే 0.3 అవుద్ది. ఈ రెండింటిని కూడితే 1.2 + 0.3 దట్ = 1.5. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం అన్నా కదా. దీర్ఘఘనం ఇట్టనే పొరపాట్లు తప్పు చదువుతాం మనం లెక్కలు గబగబా ఆవేశంలో.
దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? 592 చదరపు సెంటీమీటర్లు, 296 చదరపు సెంటీమీటర్లు, 960 చదరపు సెంటీమీటర్లు, 480 చదరపు సెంటీమీటర్లు. ఆన్సరు 592 చదరపు సెంటీమీటర్లు. సంపూర్ణ తల వైశాల్యము = 2 × LB + BH + HL 2 × 12 × 10 + 10 × 8 + 12 × 8 2 × 120 + 80 + 96 2 × 296 దట్ ఈజ్ ఈక్వల్ టు 592 చదరపు సెంటీమీటర్లు. 3⁻⁻1 + 4⁻⁻1 హోల్ పవర్ -1 యొక్క సరైన విలువ ఎంత? 7/12 12/7 7 1/7. ఆన్సర్ 12/7. 1/3. ఇప్పుడు 3⁻⁻1 అంటే దాన్ని 1/3 రాసుకుంటాం. 1/3 + 1/4 హోల్ పవర్ -1. అప్పుడు దీని కసాకు కడితే 7/12 వచ్చింది. 7/12ని హోల్ పవర్ -1 ఉంది కదా, దాన్ని కూడా 1/7/12 రాయొచ్చు. అప్పుడు అది 12/7 అవుతుంది. 15 మంది వ్యక్తులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది వ్యక్తులు కావాలి? 20 మంది, 10 మంది, 12 మంది, 18 మంది. ఆన్సర్ 20 మంది. ఇది విలోమ నిష్పత్తి. M1D1:M2D2 15 × 8 = M2 × 6. M2 = 15 × 8/6. 120/6 అంటే 20 మంది. క్రింది వాటిలో ఏది ఒక రేఖీయ బహుపదిని సూచిస్తుంది? x² + 5 3x + 2 x³ - x 5. ఆన్సరు 3x + 2. చరరాశి యొక్క గరిష్ట ఘాతానికి డిగ్రీ 1గా ఉంటే బహుపది రేఖీయ బహుపది అంటారు. ఇక్కడ 3x + 2లో x యొక్క ఘాతము 1. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని పరిధి ఎంత? 44 సెంటీమీటర్లు, 154 సెంటీమీటర్లు, 22 సెంటీమీటర్లు, 88 సెంటీమీటర్లు. ఆన్సర్ 44 సెంటీమీటర్లు. వృత్త పరిధి 2πr 2 × 22/7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్లు. వైశాల్యం అయితే 154 సెంటీమీటర్లు అవుతుంది. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? 5.6 3.6 5.0 4.8. ఆన్సరు 5.6. మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7 11. వాటి మొత్తం 2 + 3 + 5 + 7 + 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 28. సగటు = 28/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.6. ఒక త్రిభుజం యొక్క భూమి 10 సెంటీమీటర్లు, వైశాల్యం 50 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత? 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు. ఆన్సర్ 10 సెంటీమీటర్లు. త్రిభుజం వైశాల్యం అర × భూమి = 50. అర × భూమి అర × 10 భూమి × ఎత్తు. అర × భూమి × ఎత్తు. అర × 10 × h = 50. అప్పుడు 5h = 50. h = 50/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. 2 పూరక కోణాల మధ్య భేదం 12 డిగ్రీలు అయితే ఆ కోణాల్లో చిన్న కోణం ఏది? 39, 51, 45, 78. ఆన్సరు 39. పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు. x + y = 90. x - y = 12. వీటిని సాధిస్తే మనకు పెద్ద కోణం 51, చిన్న కోణం 39 వస్తాయి. 2 సంఖ్యల కసాగు 48 మరియు వాటి గసాబా 8 అయితే అందులో ఒక సంఖ్య 16 అయితే రెండవ సంఖ్య ఎంత? 12, 24, 32, 48. ఆన్సరు 24. ఒక సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య కసాగా ఇంటూ గసాబు. 16 ఇంటూ రెండవ సంఖ్య 48 ఇంటూ 8. 48 ఇంటూ 8/16 x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండో సంఖ్య =48 ఇంటూ 8/16. ఇక్కడ 8 1 8 2 2 1 2 24. ఆన్సర్ 24. ఒక వస్తువును 800కు కొని 1000 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభ శాతం ఎంత? 20%, 25%, 15%, 30%. ఆన్సర్ 25%. అమ్మిన వేల లాభం అమ్మిన వేల మైనస్ కొన్న వేల 1000 - 800 దట్ ఈజ్ ఈక్వల్ టు 200. లాభ శాతం లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? 200 బై కొన్న వేల 1000 ఇంటూ 100.
800 కొన్న వేల 800 ఇంటూ 100, 200/800 ఇంటూ 100, 2/8 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు అయితే దాని కర్ణం పొడవు ఎంత? 13, 17, 7, 15 సెంటీమీటర్లు. ఆన్సర్ 13 సెంటీమీటర్లు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 169. కర్ణము ఈజ్ ఈక్వల్ టు రూట్ 169, దట్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు. 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20 అయితే x విలువ ఎంత? 3x ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 5 15, x ఈజ్ ఈక్వల్ టు 5. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? 5.6. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? 154 చదరపు సెంటీమీటర్లు. వైశాల్యం πr స్క్వేర్ 22/7 ఇంటూ 7 ఇంటూ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 154 చదరపు సెంటీమీటర్లు. ఒక త్రిభుజంలోని 2 కోణాలు 50 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు అయితే మూడవ కోణం ఎంత? 50 డిగ్రీలు, 60 డిగ్రీలు, 70 డిగ్రీలు, 90 డిగ్రీలు. 50, 60, 110. 110, 180లో 110 పోతే ఎంత? 70. ఆన్సర్ 70 డిగ్రీలు. రూట్ 0.0016 యొక్క విలువ ఎంత? 0.4, 0.04, 0.004, 16. ఆన్సర్ 0.04. 16 యొక్క వర్గమూలం 4. ఇక్కడ దశాంశ స్థానం తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి వర్గమూలంలో దశాంశ స్థానం తర్వాత 2 అంకెలు ఉంటాయి కాబట్టి ఆన్సరు 0.04. 2 పూరక కోణాల నిష్పత్తి 2:3 అయితే ఆ కోణాలు ఏవి? 36, 54, 40, 50, 45, 45, 30, 60. ఆన్సరు 34, 56. 2 పూరక కోణాల మొత్తం 90 డిగ్రీలు. ఇప్పుడు ఇక్కడ 2 + 3 = 5 భాగాలు. 5 భాగాలు 90 డిగ్రీలు అయితే ఒక భాగం 18 డిగ్రీలు. అప్పుడు 2 భాగాలంటే 2 × 18 36 డిగ్రీలు, 3 భాగాలంటే 3 × 18 54 డిగ్రీలు. 36 డిగ్రీలు మరియు 54 డిగ్రీలు. ఒక ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము 144 చదరపు సెంటీమీటర్లు అయితే దాని అంచు పొడవు ఎంత? 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. ఆన్సరు 6 సెంటీమీటర్లు. ఘనం ప్రక్కతల వైశాల్యం 4a² = 144. a² = 144/4 36. a √36, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. 10 మీటర్ల పొడవు గల నిచ్చెనను ఒక నిలువు గోడను 8 మీటర్ల ఎత్తులో తాకుతుంది. అయినా గోడ అడుగు భాగం నుండి నిచ్చెన అడుగు భాగానికి గల దూరం ఎంత? 5 మీటర్లు, 6 మీటర్లు, 4 మీటర్లు, 2 మీటర్లు. ఆన్సరు 6 మీటర్లు. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పరుస్తుంది. ఇక్కడ కర్ణము అంటే నిచ్చెన ఎత్తు 10, గోడ ఎత్తు 8. భూమి స్క్వేర్ = కర్ణము స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 10² - 8² 100 - 64 36. భూమి √36, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. ఉదాహరణల నుండి సాధారణ సూత్రాలను రాబట్టే బోధనా పద్ధతిని ఏమంటారు? నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సరు ఆగమన పద్ధతి. ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణ లేదా సూత్రం వైపుకు వెళ్ళే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. ఇది పిల్లలకు గణితం నేర్పడానికి ఉత్తమమైనది. గణితం అంటే అన్ని శాస్త్రాలకు మూల ద్వారం మరియు తాళం చెవి అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? రోజర్ బేకన్, లాకు, కాంటు, గెలీలియో. ఆన్సర్ రోజర్ బేకన్. రోజర్ బేకన్ గణితం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్ అని చెప్పారు. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ అనేవి ఏ రకానికి చెందిన లక్ష్యాలు? భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. ఆన్సర్ జ్ఞానాత్మక రంగం. మానసిక ఆలోచనలు, మెదడు పనితీరుకు సంబంధించిన లక్ష్యాలన్నీ బెంజమిన్ బ్లూమ్స్ యొక్క జ్ఞానాత్మక రంగం కిందకే వస్తాయి. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాల వైపుకి సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టి పరిష్కరించే పద్ధతి ఏది? సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ విశ్లేషణ పద్ధతి. జటిలమైన సమస్యను విడదీసి ఒక్కో భాగాన్ని పరిశీలిస్తూ సాధన కనుగొనే పద్ధతి విశ్లేషణ పద్ధతి.
ప్రాథమిక గణిత తరగతుల పిల్లలకు స్థాన విలువలు మరియు కూడికలు సులభంగా నేర్పడానికి ఉపయోగపడే త్రిమితీయ బోధన ఉపకరణం ఏది? జియో బోర్డు, అబాకస్, నేపియర్ పట్టీలు, గ్రాఫ్ పేపర్. ఆన్సరు అబాకస్. అబాకస్ సాయంతో చిన్న పిల్లలకు అంకెల స్థాన విలువలు మరియు ప్రాథమిక తరగతుల ప్రక్రియలు చాలా వేగంగా నేర్పవచ్చు. విద్యార్థి జ్యామితి పెట్టెలో పరికరాలను నైపుణ్యంతో ఉపయోగించడం అనేది ఏ రకమైన విద్యా లక్ష్యం కిందకు వస్తుంది? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, అవగాహన. ఆన్సరు మానసిక చలనాత్మక రంగము. చేతులతో చేసే పనులు, శారీరక నైపుణ్యాలు మరియు పరికరాలను వాడటం అన్నీ మానసిక చలనాత్మక రంగం కిందకి వస్తాయి. ఇక్కడ పరిసరాల విజ్ఞానం. క్రింది వాటిలో మొక్కల ఆహార కర్మాగారం అని దేనిని పిలుస్తారు? వేరు, కాండం, పత్రం, పుష్పం. ఆన్సరు పత్రం. ఆకులో ఉండే పత్రహరితం సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆహారం తయారవుతుంది. అందుకే ఆకులను మొక్కల ఆహార కర్మాగారాలని పిలుస్తారు. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రధాన అవయవాలు ఏవి? ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం. ఆన్సరు మూత్రపిండాలు. మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థాలను మరియు అదనపు నీటిని వడకట్టి మూత్ర రూపంలో బయటకు పంపుతాయి. నీటిని క్రిమిరహితం చేయడానికి మున్సిపాలిటీ వారు ఉపయోగించే వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, కార్బన్ డైఆక్సైడ్. ఆన్సరు క్లోరిన్. నీటిలో హానికర బ్యాక్టీరియాను చంపడానికి క్లోరిన్ వాయువును పంపి ప్రక్రియను క్లోరినేషన్ అని అంటారు. పెన్సిలిన్ అనే జగత్ ప్రసిద్ధ యాంటీబయాటిక్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ పాస్చర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ జెన్నర్, రాబర్ట్ కోచ్. ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ నోటాటమ్ అనే బూజు నుండి ప్రపంచంలోనే మొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ ని కనుగొన్నారు. విటమిన్ ఏ లోపం వల్ల మానవుల్లో కలిగే లోపము లేదా వ్యాధి ఏది? బెరిబెరీ, స్కర్వీ, రేచీకటి, రికెట్స్. ఆన్సరు రేచీకటి. విటమిన్ ఏ కంటి చూపుకు అవసరం. దీని లోపం వల్ల రేచీకటి వస్తుంది. క్యారెట్, బొప్పాయిలో ఇది ఎక్కువగా ఉంటుంది. వంట గ్యాస్ సిలిండర్లలో ఉండే ప్రధాన హైడ్రోకార్బన్ వాయువులు ఏవి? మీథేన్, ఈథేన్, బ్యూటేన్, ప్రొపేన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఎసిటిలిన్. ఆన్సర్ బ్యూటేన్ మరియు ప్రొపేన్. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో బ్యూటేన్ మరియు ప్రొపేన్ వాయువులు ముఖ్యమైన గ్యాస్ భాగాలు. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు ఏవి? హెర్ట్జ్లు, డెసిబిల్స్, మీటర్ పర్ సెకండ్, ఓమ్స్. ఆన్సరు డెసిమల్స్. ధ్వని పౌనఃపున్యాన్ని హెర్ట్జ్లలో కొలిస్తే ధ్వని యొక్క తీవ్రతను డెసిమల్స్లో కొలుస్తారు. సాధారణ మాటలు 60 డెసిమల్స్ ఉంటాయి. శరీరానికి గాయమైనప్పుడు రక్తం కారిపోకుండా గడ్డకట్టించడంలో సహాయపడే రక్త కణాలు ఏవి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ప్లాస్మా. ఆన్సరు రక్త ఫలకికలు. రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. డెంగ్యూ వస్తే ఇవి తగ్గిపోతాయి. ఆహార పిరమిడ్లో ఉత్పత్తిదారులు అని ఎవరిని పిలుస్తారు? మాంసాహారులు, శాకాహారులు, ఆకుపచ్చని మొక్కలు, బ్యాక్టీరియాలు. ఆన్సరు ఆకుపచ్చని మొక్కలు. సూర్యరశ్మిని ఉపయోగించుకొని సొంతగా ఆహారం తయారు చేసుకునే ఆకుపచ్చని మొక్కలను ఉత్పత్తిదారులు అంటారు. మిగిలినవన్నీ వీటిపై ఆధారపడతాయి. పరమాణు కేంద్రంలో ఉండే కణాలు ఏవి? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, కేవలం ప్రోటాన్లు మాత్రమే. ఆన్సర్ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. పరమాణు కేంద్రకంలో ధన విద్యుదావేశం గల ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతాయి. సైన్స్ అనే పదం సిన్షియా అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? గ్రీకు, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్. ఆన్సర్ లాటిన్. లాటిన్ పదమైన సిన్షియా నుండి సైన్స్ వచ్చింది. దీని అర్థం తెలుసుకోవడం లేదా జ్ఞానం. నేను వింటాను, మర్చిపోతాను. నేను చూస్తాను, గుర్తుంచుకుంటాను. నేను చేస్తాను, అర్థం చేసుకుంటాను అనేది ఏ విద్యా సూత్రాన్ని బలపరుస్తుంది? ఉపన్యాస పద్ధతి, కృత్యాధార అన్వేషణ పద్ధతి, పాఠ్య పుస్తక పద్ధతి, బట్టి పద్ధతి. ఆన్సర్ కృత్యాధార అన్వేషణ పద్ధతి. విద్యార్థి స్వయంగా చేసే కృత్యాలు చేసినప్పుడే ఆ జ్ఞానం స్థిరంగా ఉంటుందని చేసి నేర్చుకోవడం సూత్రం చెబుతుంది. క్రింది వాటిలో త్రిమితీయ బోధన ఉపకరణం ఏది? సైన్స్ చార్టు, నమూనా, నల్లబల్ల, ఫ్లాష్ కార్డు. ఆన్సర్ నమూనా కాదు, నమూనానే. పొడవు, వెడల్పుతో పాటు మందము లేదా లోతు ఉండే గ్లోబు లేదా వస్తువుల నమూనాను త్రిమితీయ ఉపకరణాలు అంటారు. విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న మరియు ఎక్కువ సమయం తీసుకునే పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, చారిత్రక పద్ధతి. ఆన్సర్ ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాలలో పరికరాల కొనుగోలు ఖర్చుతో కూడుకున్నది. అలాగే ప్రతి విద్యార్థి స్వయంగా ప్రయోగం చేయడం ఎక్కువ సమయం పడుతుంది. ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ సమయంలో బోధించవలసిన విషయాలు, కృత్యాలను వివరిస్తూ ముందుగా రాసుకునే ప్రణాళిక ఏది? వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, విషయ ప్రణాళిక, విద్యా ప్రణాళిక. ఆన్సరు
పీరియడ్ ప్లాన్ లేదా లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళిక. రోజువారీ క్లాస్ రూమ్‌లో బోధన కోసం ఉపాధ్యాయుడు ముందే సిద్ధం చేసుకునే లెసన్ ప్లాన్ లేదా పీరియడ్ ప్లాన్ అంటారు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు. ఆన్సరు చంద్రుడు. భూమి చుట్టూ తిరిగే ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. ఇది భూమి చుట్టూ తిరగడానికి సుమారుగా 27 రోజులు పడుతుంది ఒకసారి తిరిగి రావటానికి. భారతదేశ భూభాగంలో ప్రవహించే నదులన్నింటిలో అత్యంత పొడవైన నది ఏది? గోదావరి, కృష్ణ, గంగా, బ్రహ్మపుత్ర. ఆన్సర్ గంగా నది. దీని పొడవు 25 కిలోమీటర్లు. తర్వాత భారతదేశంలో ప్రవహించే పొడవైన నది గంగా నది. గోదావరి నది దక్షిణ భారతదేశంలో పొడవైన నది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మరియు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏ దేశానికి చెందింది? అమెరికా, బ్రిటన్, భారతదేశం, రష్యా. ఆన్సర్ భారతదేశం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీన్ని తయారు చేయడానికి అంబేద్కర్ నేతృత్వంలో కమిటీకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారతదేశ చరిత్రలో చివరి మొఘల్ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు? అక్బరు, ఔరంగజేబు, షాజహాను, రెండో బహదూర్ షా. ఆన్సర్ రెండో బహదూర్ షా. 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రెండో బహదూర్ షాను బ్రిటిష్ వారు బంధించి రంగూన్ జైలుకు పంపడంతో మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. సూర్యుని నుండి వెలువడే కాంతి కిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 2 నిమిషాలు, 5 నిమిషాలు, 8 నిమిషాలు, 12 నిమిషాలు. ఆన్సర్ 8 నిమిషాలు. భూమి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 15 కోట్ల కిలోమీటర్ల వల్ల సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. భారతదేశంలో పంచాయతీరాజ్ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు చట్టబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? 42, 44, 73, 74. ఆన్సర్ 73. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా నగర పంచాయతీలకు రాజ్యాంగ భద్రత లభించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా 1953 అక్టోబర్ 1న ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు, కేరళ. ఆన్సర్ ఆంధ్ర రాష్ట్రం. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష త్యాగం వల్ల 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీన్ని 1956లో ఆంధ్రప్రదేశ్గా మార్చారు. భారతదేశ కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. ఆన్సర్ ముంబై. ఆర్బీఐని 1935 కోల్కతాలో స్థాపించినప్పటికీ 1937లో దీని ప్రధాన కార్యాలయం శాశ్వతంగా ముంబైకి మార్చారు. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1919, 1945 అక్టోబర్ 24, 1947, 1950. ఆన్సర్ 1945 అక్టోబర్ 24. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. అందుకే అక్టోబర్ 24ను యుఎన్ఓ డే అంటారు. భారతదేశ ఆర్థిక ప్రణాళిక కోసం మునుపు ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో ప్రధాని మోడీ తెచ్చిన కొత్త వ్యవస్థ ఏది? నీతి ఆయోగ్, జిఎస్టీ కౌన్సిల్, జాతీయ వికాస పరిషత్, కేంద్ర ఆర్థిక సంఘం. ఆన్సర్ నీతి ఆయోగ్. 2015 జనవరి 1 నుండి ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. దీనికి సాంఘిక శాస్త్ర బోధనలో చరిత్రను బోధించడానికి అత్యంత ఆసక్తికరమైన అనువైన పద్ధతి ఏది? కథన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఆన్సర్ కథన పద్ధతి. రాజుల కథలు, యుద్ధాలు, చారిత్రక సంఘటనలు కథల రూపంలో చెప్తే ఉన్నత ప్రాథమిక స్థాయి పిల్లలు ఆసక్తిగా వింటారు. భూమి యొక్క నిజమైన ఆకారాన్ని, ఖండాలు, మహాసముద్రాల పరిమాణాలను ఏ రకమైన లోపాలు లేకుండా చూపించగల సాధనం ఏది? ప్రపంచ పటము, గ్లోబు, అట్లాస్ పుస్తకము, గోడ పటాలు. ఆన్సర్ గ్లోబు. భూమికి త్రిమితీయ నమూనాగా ఉన్న గ్లోబు మాత్రమే మ్యాప్లలో కొద్దిగా సాగదీయడం జరుగుతుంది, కానీ గ్లోబులో ఖచ్చితమైన పరిమాణాలు కనిపిస్తాయి. విద్యార్థులు స్థానిక చరిత్ర లేదా భౌగోళిక స్వరూపాలను ప్రత్యక్షంగా చూడడానికి ఉపయోగించే బోధనా వ్యూహం ఏది? ఉపన్యాసం ఇవ్వటం, క్షేత్ర పర్యటనలు, రేడియో పాఠాలు, టెక్స్ట్ బుక్ చదవటం. ఆన్సర్ క్షేత్ర పర్యటనలు. దగ్గరలోని చారిత్రక కట్టడాలు, నదులు లేదా ఫ్యాక్టరీలను స్వయంగా వెళ్లి చూడటం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం ఏది? కఠినమైన క్రమశిక్షణ, విశాల దృక్పథం మరియు సామాజిక స్పృహ, అందమైన చేతిరాత, కేవలం పుస్తక జ్ఞానం. ఆన్సరు
విశాల దృక్పథం మరియు సామాజిక స్పృహ. సమాజం గురించి బోధించే గురువు సమాజం పట్ల అవగాహన, బాధ్యత మరియు పక్షపాతం లేని విశాల ఆలోచనలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. పాఠశాలలో సహపాఠ్య కార్యక్రమంగా మాక్ పార్లమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువలు పెంపొందుతాయి? ఆర్థిక విలువలు, పౌర మరియు ప్రజాస్వామిక విలువలు, నైతిక విలువలు, సౌందర్యాత్మక విలువలు. ఆన్సర్ పౌర మరియు ప్రజాస్వామిక విలువలు. క్లాస్ రూమ్లో పార్లమెంట్ లాగా నాటకం వేయటం వల్ల దేశాల చట్టాలు ఎలా తయారవుతాయి, ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా ఉంటాయి అనే పౌర బాధ్యత విద్యార్థులకు ప్రాక్టికల్గా తెలుస్తాయి. ఇది ఏపీ టెట్ 2026కి సంబంధించి ఎస్జిటికి సంబంధించి మోడల్ పేపర్ అనమాట. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్లా కాదా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి.